హాయ్ కమాండోస్. ఇది నేను మీకోసం ప్రిపేర్ చేశాను టైం టేబుల్. ఆల్రెడీ చాలామంది టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు. ఒకవేళ ఈ టైం టేబుల్ నచ్చితే ఇది ఫాలో అవ్వండి. ఎవరికి ఏది కంఫర్ట్ అయితే అది ఫాలో అవ్వండి. మీరు సబ్జెక్ట్ వైజ్ చదువుకోవాలి, లేదంటే ఏది చదివామో ఏది చదవలేదో మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చాలామంది ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయరు, డైరెక్ట్గా రాసేద్దాంలే అని. ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, ఈజీగా మిస్టేక్స్ అవుతాయి. కాబట్టి ఇంగ్లీష్ మీద మాత్రం గట్టిగా ఫోకస్ చేయండి. ఈజీగా మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ ఇంగ్లీషు. అందరూ స్టూడెంట్స్ గమనించింది ఏంటంటే ఇంగ్లీష్ మీద తక్కువ ఫోకస్ చేస్తారు, ఏముందిలే అని. కానీ ఇంగ్లీష్ అనేది మెయిన్ అనమాట. ఈజీగా వచ్చే మార్క్స్ ఇంగ్లీష్లో వస్తాయి ఈజీగా. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ వినాలి ఆన్లైన్లో. ఇది ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. లంచ్ చేసేటప్పుడు ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ వినాలి. అండ్ డిన్నర్ చేసేటప్పుడు ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ వినాలి. కొంచెం కష్టమైన పర్లేదు, నిద్ర మేల్కొని చదవండి. ఈ తక్కువ టైంలో ఎక్కువ ఫోకస్ చేసి ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకే మెయిన్స్లో మంచి స్కోర్ వస్తుంది. అండ్ జాబ్కి వాళ్ళే సెలెక్ట్ అవుతారు. ఎక్కువసేపు నిద్రపోవడం అలాంటివి చేయకండి. నిద్రలో కూడా మనకి ఏదో ఒక సబ్జెక్ట్ గుర్తు రావాలి, అప్పుడే మీరు బాగా చదివినట్లు. ఎక్కువసేపు నిద్రపోవడం, సెల్ చూడడం, ఇన్స్టాగ్రామ్స్ చూడడం అలాంటివన్నీ మానుకోండి. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, మొబైల్కి దూరంగా ఉండండి. ఈ బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో కరెంట్ అఫైర్స్ వినండి. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి, టైం వేస్ట్ చేయకండి. చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకోండి, మెయిన్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.